సరే, ఇక్కడ ఒక మీకు ఒక ఓపెనింగ్ స్టోరీ చెప్తాను. ఒక ఆవిడ షారా అని ఉంది. ఆమె ఉద్యోగం చేసేది అంటే క్లోజింగ్ స్టోర్తో మనం. అయితే ఆ ఆఫీస్ వాళ్ళు ఆమె ఉద్యోగాన్ని తీసివేశారు, అన్యాయంగా తీసివేశారు. ఆమె ఏ తప్పు చేయలేదు. అయితే దాన్ని ఆమె ఏం చేసిందంటే పట్టుదలతో మరలా ఆఫీస్కి వెళ్ళటం, అప్లికేషన్లు పెట్టడం, ఫోన్ కాల్ చేయటం, అట్లా కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు అట్లా చేసింది. అట్లా చేయటం వల్ల ఏం చేశారంటే ఆమె ఇట్లా మమ్మల్ని విసిగిస్తుందని చెప్పి ఆ అధికారి ఆమెకు తిరిగి ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అడిగారమ్మా, ఎందుకు ఇన్నిసార్లు నువ్వు మేము వద్దని చెప్పినా, రిజెక్ట్ చేసినా, ఇన్నిసార్లు ఎందుకు నువ్వు ఇలా చేసావంటే ఆమెను చెప్పింది ఏంటంటే, నేను పదే పదే మీ దగ్గరికి రావటం వల్ల మీరు నాకు సహాయం చేశారు అని చెప్పిందట. అంటే దేవుని కూడా మనం ఎక్కువగా మొరపెడతా ఉంటే, విసుకోకుండా మనం మొరపెడతా ఉంటే దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడని అర్థం. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో ఉంది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. చూడండి, విసుకుంటే ప్రార్థన ఉండదు, ప్రార్థన చేసేవాళ్ళు విసుక్కోరు. కాబట్టి ఇక్కడ మొదటి 3 విషయాలు ఇందులో రాయబడ్డాయి. ప్రేయింగ్ కాంట్రాస్టెడ్ విత్ ఫెయింటింగ్ అని ఒక మాట ఉంది. అంటే ప్రార్థన చేయడానికి, విసుగు చెందడానికి వ్యత్యాసం ఉంది. కాబట్టి విసుగు చెందొద్దు. ప్రార్థన కోరికలు అంటే చాలా బోర్డంగా ఫీల్ అవుతారు. మీరు అదే లవ్ ఫీస్ట్ ఉందనండి, ఏం చేస్తారు? చాలా సంఖ్యలో వస్తారు ప్రజలు. అదే ప్రార్థన కోరికలు రమ్మంటే చాలా తక్కువ మంది వస్తారు. ప్రార్థన కోరికలు బోరు కొట్టే విషయాలని భావిస్తారు. కాబట్టి మరి విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు ఎక్కువగా ఆయన ప్రార్థన చేసేవాడు. ఆయన కొండల మీద ప్రార్థన చేసేవాడు, అరణ్యాల్లో ప్రార్థన చేసేవాడు, విసుకకుండా ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు, తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడు. కాబట్టి మనం ఎలా చేయాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఎందుకు నిత్యము ప్రార్థన చేయాలి? ఎందుకు నిత్యం ప్రార్థన చేయాలంటే రాయబడిన మాటలు చదవమ్మా పాప. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయొచ్చు, ఈ ఉపమానము ఉండవలెను. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం విసుకోవద్దు, అధికంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో విసుకోకూడదు. చాలాసార్లు మనం ప్రార్థన కూర్చోగానే ఒక 5 నిమిషాలు చేయగానే విసుకొస్తుంది. కాబట్టి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుకోవద్దు. మరలా మనం ఏం చేయాలంటే మరి ఒప్పుకోవాలి. చూడండి ఆ మాటలు, మరి ప్రేయింగ్ కాంట్రాస్టెడ్ విత్. తర్వాత మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి అమ్మా. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రతి విషయమందు ఒక ఎడతెగని మాట లేదమ్మా. ఎడతెగక ప్రార్థన 16లో ఉందా, 18లో ఉందా? ఎడతెగక ప్రార్థన చేయడం, అది ప్రే వితౌట్ సీజింగ్. అక్కడేమో ఎడతెగక ప్రార్థన చేయడం ఉంది, తెస్సలోనిక 5:17. ఇక్కడేమో విసుకక నిత్యము, అంటే విసుకక నిత్యము ప్రార్థన చేయమంటే, ఎడతెగక ప్రార్థన చేయమంటే అర్థం ఏంటంటే మన పని పాటలు అన్నీ మానుకొని దేవుని మందిరానికి వచ్చి 24 గంటలు ప్రార్థన చేయటం, అది కాదు. అట్లా యేసు ప్రభువు వారు అట్లా ఒప్పుకోడు. ఆ రోజుల్లో పరిచర్యలు ఏం చేసేవాళ్ళు? సుదీర్ఘమైన ప్రార్థనలు చెప్పిందే చెప్పడం అలా చెప్పేవారు, అలా ప్రార్థన చేసేవారు. దీని అర్థం ఏమిటంటే ఇప్పుడు మనం శ్వాసను పిలుస్తున్నాం కదా, గాలి పిలుస్తున్నాం. గాలి ఎట్లా పిలుస్తున్నాం? నేను గాలి పిలుస్తున్నా అనుకొని పిలుస్తామా, మనకు తెలియకుండా నేను పిలుస్తామా? అది అట్లాగే ప్రార్థన కూడా నిరంతరం ఒక శ్వాస వలె మనం అంటే మనకు తెలియకుండానే దేవుడితో సంబంధం, సహవాసం కలిగి ఉండాలి. మనం కూర్చున్నా ప్రార్థించవచ్చు, నిలుచున్నా ప్రార్థించవచ్చు, మోకరించినా ప్రార్థించవచ్చు, బస్సులో ప్రయాణం చేసి ప్రార్థించవచ్చు. కాబట్టి అంటే నిరంతరం దేవునితో సహవాసం కలిగి ఉండటం, ఆయనతో మన మనవులు తెలియపరచుకోవటం, అలా చేయటం వల్ల మరి అందుకే ఇక్కడ వారు విసుకక నిత్యము ప్రార్థన చేసుకోవద్దు. ప్రార్థన చేయడానికి
మరి ఆల్ నైట్ ప్రేయర్స్కి రావాలి, ప్రత్యేకమైన ఫాస్టింగ్ ప్రేయర్కి రావాలి, తర్వాత సంఘ ప్రార్థనలకు రావాలి. మీ ఇంటి దగ్గర కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలంలో ప్రార్థన చేసుకోవాలి, వీళ్ళు దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోవాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. కాబట్టి అది మొదటి విషయం. విసుక్కోవద్దు. విసుక్కున్న వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసేవాళ్ళు విసుక్కోరు. మనకు ప్రార్థనలో విసుగు వస్తుంది అంటే దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండలేదు, సరైన సహవాసం మనం కలిగి ఉండలేదు. అది మొదటి విషయం. అయితే పూర్వపు రోజుల్లో ఈ కోట్లు అనేవి ఈరోజు కోర్ట్స్ లాగా ఉండేవి కావు. ఇప్పుడున్న కోర్టులు ఏంటంటే ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. పూర్వ రోజుల్లో మొబైల్ కోర్ట్స్ అంటారు. ఈ మొబైల్ కోర్ట్స్లో ఏం చేస్తారంటే వెహికల్లో ఈ మొబైల్ కోర్టులో రాయబడిన మాట ఎండ వచ్చిన దొరికింది, మీకు దొరికిందమ్మా? చూడరా అమ్మా. లూకాసు వార్త 18వ అధ్యాయము. దేవుని భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచు వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఈమెకు ఒక సమస్య వచ్చింది. ఈమెకు ఈ సమస్య తీర్చమని చెప్పి న్యాయాధిపతికి వస్తుంది. అయితే ఈమె సమస్య తీర్చలేకపోతున్నాడు. కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏంటంటే 3 కారణాలు. ఒకటి, ఆమె స్త్రీ. కాబట్టి ఆ రోజుల్లో ఆడవాళ్ళకి స్త్రీలకి పబ్లిక్గా ఇలా కోర్టులకు పోయే అవకాశం లేదు. అది మొదటి విషయం. ఇక రెండవది ఏమిటంటే ఆమె విధవరాలు, భర్త లేని స్త్రీ. కాబట్టి అదొక సమస్య ఆమెకు. అది రెండవది. మూడవది ఏమిటంటే ఆమె లంచం ఇచ్చుకునే స్థితిలో లేదు, మిగతా వాళ్ళు లంచం ఇచ్చుకునే వాళ్ళు. కాబట్టి ఇది మూడవ సంగతి. కనుక విధవరాండ్లకు గురించి దేవుని వాక్యం చెప్తుంది. విధవరాండ్లను జాగ్రత్తగా ఈ లూకాసు వార్తలో కనీసం ఒక 6 సార్లు విధవరాండ్ల గురించి రాయబడింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో అన్న అనే ప్రవక్తి ఆమె విధవరాలు గురించి రాయబడింది. 4వ అధ్యాయం 25, 26లో సారోపెత విధవరాల గురించి రాయబడింది. 7వ అధ్యాయం 11, 17లో నాయను గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. కాబట్టి యేసు ప్రభువారు ఆ విధవరాల్ని మరి ఆమె విషయమై జాలిపడ్డాడు, ఆ కుమారుని లేపాడు. అదేవిధంగా 18వ అధ్యాయంలో అక్కడ కూడా విసుకక నిత్యము ప్రార్థన చేయవాలని విధవరాలు ప్రార్థన చేస్తుంది. 20వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఏముంది? 20వ అధ్యాయం 45, 47 వచనాలు అమ్మా. 20వ అధ్యాయం 45, 47. ప్రజలందరూ వినుచుండగా ఆ కింద మాట అమ్మ, వారు విధవరాండ్ల ఇండ్లను దిగమింగుచు. కాబట్టి విధవరాండ్ల గురించి లూకా ఎక్కువగా రాశాడు. 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా 2వ వచనంలో ఒక బీద విధవరాలు. చూసా ఇన్ని వచనాల్లో 21, 24 కూడా అమ్మ 21:1 అదే ఇందాక మనం చదివాం కదా. ఒక బీద అంటే విధవరాండ్లకు పక్షంగా దేవుడు న్యాయము తీరుస్తాడు. కాబట్టి విధవరాండ్లను మనం కూడా ఏం చేయాలి? విధవరాండ్లను బాధ పెట్టకూడదు. చూడండి ఆ మాటలు. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం. నిర్గమ 22. విధవరాలనైనను దిక్కులు లేని పిల్లలనైనను బాధపడి. చూసారా? కాబట్టి అదే కొత్త నిబంధనలో కూడా యాకోబు 1:27లో ఉంది, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులను పరామర్శించే. కాబట్టి విధవరాండ్ల గురించి మన సంఘంలో కూడా విధవరాండ్లు ఎవరైనా ఉంటే వాళ్ళ విషయమైన జాలిపడాలి. కాబట్టి వాళ్ళని ఇక వదిలేయకూడదు. కాబట్టి ఈ విధవరాలు ఈమె ఏం చేస్తుందంటే ఆమె అవసరం తీర్చడం కొరకై మాటికి వెళ్తూ ఉంది. మాటికి వెళ్తుంది కానీ అక్కడ తీర్చలేదు. కాబట్టి ఇక్కడ ఇక రెండో విషయం ఏంటంటే ఈ దేవుడు ఏర్పరచుకున్న వారు, ఒకవైపు ఏమో విధవరాలు దొరికిందా? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం దొరికిందమ్మా.
దొరికిందమ్మా. లూకా 11:13. లూకా 11:13లో రాయబడిన మాటలు ఏమిటంటే, పరలోకమందున్న 12:13. కాబట్టి మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి నీవలైనయు ఎరుగుండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి మరింత పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును. కాబట్టి ఈ విధవరాలు స్ట్రేంజర్, శివాజీ స్ట్రేంజర్. ఆమె ఎవరో తెలియదు, ఆమెను ఎవరు పట్టించుకోరు కదా, ఆమెకు దిక్కులేనిది. అవునా కదా? విధవరాలకి ఏమైనా ఉంది? ఎవరైనా ఉన్నారా? ఎవరు. కానీ మనకెవరున్నారు? ఎవరున్నారు మనకు? పరలోకపు తండ్రి, ఆయన పిల్లలం మనం కదా. విధవరా అంటట, ఆమె స్ట్రేంజర్, ఆమెకు ఏమీ తెలియదు, ఆమెకు ఎవరు కూడా న్యాయం తీర్చేవారు లేరు. కానీ ఇప్పుడు మనకేంటంటే, మరి ఇంకొక మాట రాసినామా, ఇంకొక మాట ఎఫ్ఎస్సి 2:18 అమ్మా. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 18వ వచనం. దొరికిందమ్మా? కాబట్టి ఇప్పుడు రెండవది ఏమిటంటే, మొట్టమొదటిగా ఆమెకు ఏమీ లేదు, ఆమెకు దిక్కు లేదు, ఆమె స్ట్రేంజర్. కానీ మన పరిస్థితి ఏంటంటే, మనకు పరలోక దేవుడు ఉన్నాడు, మనం ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం ఏ విషయంలో బాధపడాల్సిన అక్కర్లేదు. రెండవది ఏంటంటే, ఆ కోర్టులో ఆమెకు వెళ్ళటానికి యాక్సెస్ లేదు. ప్రవేశం ఉందా? లేదు. ఎందుకంటే ఆమె మొట్టమొదటిగా స్త్రీ, రెండవది విధవరాలు, మూడవది లంచం ఇవ్వడానికి ఆమె దగ్గర డబ్బు లేదు. ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే, లంచం తీసుకొని ఫైల్ మీద పెట్టేవాళ్ళు. ఈ వెనక నుంచి లంచం తీసుకుపోయి వాళ్ళు ఉంటారు కదా సహాయకులు, వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తాడో వాళ్ళ ఫైల్ మీద పెట్టేవాళ్ళు. ఈ విధంగా డబ్బులు లేదు కాబట్టి ఈమె ఫైల్ రాకపోయేది పైకి. కాబట్టి ఈ మూడు ఆమె దగ్గర లేవు, అయితే యాక్సెస్ లేదు. కానీ మనకెలా? మనం యేసుక్రీస్తు వారి సన్నిధిలోకి నేరుగా ప్రవేశించే అవకాశం ఉంది. ఎఫెసీ 2:18. ఎలాంటిది? ఆయన ద్వారానే మన ఉభయలము ఒక్క ఆత్మయందే ఆయన సన్నిధికి చేరే అవకాశం ఉంది. ఇంకొక మాట చూడండి అమ్మా, 3వ అధ్యాయం 12వ వచనం. 3:12. ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును ఇబ్బరమైన ప్రవేశమును. కాబట్టి మనకేమో యేసుక్రీస్తు ద్వారా ప్రవేశం ఉంది, అంటే మనకు ఆమెకు పోలుస్తున్నాం. ఆమెమో విధవరాలు, అన్యురాలు కదా, మనమేమో విశ్వాసులం. ఆమెకు మనకున్న తేడా ఏమిటో నేను మీకు చెప్తున్నాను. మొట్టమొదటిగా మనమేమో దేవుని పిల్లలం, ఆమె ఏమీ కాదు. రెండవది, మనకైతే ప్రవేశం ఉంది కదా. యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఇదిగో సమాప్తమైందని చెప్పినప్పుడు ఏమైంది? ఆ తెర పైనుంచి కిందికి చినిగింది. అంతకుముందు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్ళాలి, అది కూడా రక్తం తీసుకొని తను పవిత్రపరుచుకొని వెళ్ళాలి. కానీ యేసు ప్రభు వారు ఆ మాట పలికిన తర్వాత ఆ పైన తెర చినిగింది, ఆ యొక్క నడిమి తెర. అప్పుడు ఎవరైనా సరే దాంట్లోకి వెళ్ళే అవకాశం ఇప్పుడు కలిగింది. ఇప్పుడు యాజకులని కాదు, ప్రధాన యాజకులని కాదు, అన్యులని కాదు, మన ఉభయలము ఆయన సన్నిధికి చేరుకున్నాము. కాబట్టి ప్రవేశము, ధైర్యమైన ప్రవేశం మనకు కలిగింది. అది రెండవది. మూడవది ఏంటంటే, ఆమెకు ఎవరు స్నేహితులు లేరు కదా, ఆమెకు ఎవరు స్నేహితులు లేరు. మనకైతే ఎవరున్నారు? మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మన ఉత్తరవాది. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్నపిల్లలారా రాయిచున్నాను, ఎవడైనా పాపం చేసిన అంటే ఇప్పుడు మనం పాపం చేస్తే తండ్రి అయిన దేవుని ఎదుట మన గురించి ఆయన రిప్రజెంట్ చేస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కోర్టులో ఈ లాయర్స్ ఏం చేస్తారంటే, క్లయింట్ పక్షంగా ఆ యొక్క ఆయన పేరు జడ్జికి మొరబెట్టుకుంటారు. అయ్యా, నా జడ్జి, నా క్లయింట్ పొరపాటు చేశాడు, తెలియక చేశాడు, దయతో ఆయన క్షమించు, శిక్ష తక్కువ చేయి అని ఎవరు చెప్తారు? మీరు ఎప్పుడైనా కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినండి, తన క్లయింట్ పక్షంగా వాదన. అలాగే మనం పాపం చేసినప్పుడు మన పక్షంగా ఎవరు చెప్తారు?
యేసు ప్రభు వారు ఆయన ఉత్తరవాదం అడ్వకేట్ చేస్తాడు. అంటే మనల్ని యేసు ప్రభు వారు రిప్రజెంట్ చేస్తాడు. ఆయన ఒకటి ఉత్తరవాదత్వం చేస్తాడు. రెండవది ఆయన మనకు ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ 2. కావున ప్రజల పాపములకు కాబట్టి ప్రధాన యాజకుడు అయిన యేసుప్రభు వారు ఆయన మన పక్షంగా విజ్ఞాపనం చేస్తాడు. ఆయన ఉత్తరవాది, ఆయన ప్రధాన యాజకుడు, మన పక్షంగా ఆయన. కానీ ఎవరున్నారు? ఇప్పుడు ఏ సంగతి చూద్దాం. ఎవరున్నారు? ఎవరు లేరు. మనకైతే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, యేసుప్రభు వారు. ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన ఉత్తరవాది. అంటే ఆమె కంటే మనం ఎంత బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ఈమె అవిశ్వాస కింద అనుకుందాం. అవిశ్వాసులైన వారికి ఏ నిరీక్షణ లేదు, విశ్వాసులైన వారికి ఇవన్నీ కూడా ఆధిక్యతలు ఉన్నాయి. కాబట్టి విధవరాలు వంటి పరిస్థితి మనది కాదు. అది మూడవది. నాలుగవది ఏమిటంటే మనకు వాగ్దానములు ఉన్నవి. ఏమున్నాయి? మనకు వాగ్దానములు చేతపడతాం. కాబట్టి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమ 8:26. అటువలే చేయుచున్నాడు ఏలైనగా కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు వాగ్దానం ఇస్తాడు, ఆయన మన కోసం ప్రార్థన చేస్తాడు. అది మన స్థితి. విశ్వాసులకు ఉన్న ఆధిక్యతల గురించి మనకు వాగ్దానం ఉంది. పాపం ఆమెకు విధవరాలు, ఆమెకు ఏ వాగ్దానం లేదు, ఆమెకి నిరీక్షణ లేదు. అంటే ఆమె కంటే ఎంత బెటర్ పొజిషన్లో మనం ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఆమె ఆ యొక్క లాతో వచ్చింది. ఏమొచ్చింది అంటే నాకు న్యాయం తీర్చమని వచ్చి, దేంతో న్యాయం తీర్చమని వచ్చింది? ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చింది. మనం కూడా దేంతో పోతాం? కృపాసనం యుద్ధకు చేరతాం. హెబ్రీ 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమితకు చేరుతాం. చూసారా, కృప మనకు కలిగి, దేవుని యొక్క కృప ఉంది. ఆయన కృపా సింహాసనం మీద ఆసీనుడైన యేసు ప్రభువునకు ధైర్యమైన ప్రవేశం మనకుంది. అర్థమైందండి? మరి ఆమెకైతే ఏమీ లేదు, ఆమెకి ఏ వాగ్దానము లేదు. ఆమెకు మరి ధర్మశాస్త్రం వల్ల ఆమె వెళ్తుంది, అయితే మనం కృప ద్వారా వెళ్తున్నాం. ఈ సంగతి కూడా మీరు గమనించాలి. ఇక చివరిది, ఆమె బీద విధవరాలు, ఆమె పేదది. కానీ మనమైతే ఎలాంటి వాళ్ళం చూడండి మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పు 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. మనం ఎంత ధనవంతులం? పాపం ఆమె పేద విధవరాలు, ఆమె దగ్గర ఏమీ డబ్బు లేదు. కాబట్టి లోకస్తులైన వారు, అన్యులైన వారు, అవిశ్వాసులైన వారు, వాళ్ళ దగ్గర భౌతికమైన డబ్బు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఎంత లక్షల రూపాయలున్నా ఆత్మీయంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? బీదవాళ్ళు. కాబట్టి అదే యాకోబు పత్రికలో మనం చూసాం కదా, యాకోబు 2:5. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. మనం చాలమ్మా, ఇప్పుడు మనం దరిద్రులమే కావచ్చు భౌతికంగా, కానీ ఆత్మీయంగా ఎలాంటి వాళ్ళం? మనం విశ్వాసమందు మనం భాగ్యవంతులం. వాళ్ళు భౌతికంగా ధనవంతులు, ఆత్మీయంగా వాళ్ళు దరిద్రులు. మళ్ళీ లౌకిక సంఘం గుర్తుకొస్తుంది. వాళ్ళేమో దరిద్రులు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? ధనవంతులు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు. కాబట్టి అదే ఇంకొక సంఘం ఉంది, స్మరణ సంఘం. ఆ సంఘం వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ప్రభు అంటాడు, నీవు ధనవంతుడవే. కాబట్టి ఇప్పుడు అన్యులైన వారు, అవిశ్వాసులైన వారు, ఈమె సాదృశ్యం. కాబట్టి విధవరాలు ఆమె ప్రార్థన చేయకపోతే
అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం గనక ప్రార్థన చేయకపోతే మన పరిస్థితి ఆమె లాంటిదే. అంటే ఇప్పుడు ఆమె గురించి 6 విషయాలు చెప్పాను. ఆమె పరదేశి. మనం ప్రార్థన చేయకపోతే మనం అలాంటి స్థితిలోకి మారిపోతాం. రెండవది, ఆమెకి ప్రవేశము లేదు. మనం కూడా ప్రార్థన చేయకపోతే మనకు కూడా ధైర్యమైన ప్రవేశము లేదు. మూడవది, ఆమెకి ఎవరు కూడా సహాయకులు లేడు. మనకు యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిత్వం చేస్తాడు, ప్రధాన యాజకత్వం చేస్తాడు మన పక్షంగా. అయితే మనం ప్రార్థన, ఇన్ని సదుపాయాలు, ఇన్ని ఆధిక్యతలు కలిగిన మనం ఎంతగా ప్రార్థన చేయాలి. ఇటువంటిది ఏమీ లేని ఆమె మాటి మాటికి మొరపెడితే ఇన్ని ఆధిక్యులను మనం ఎంత ప్రార్థన చేయాలి. ఆమె ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని వచ్చింది. మనం దేని దగ్గరకు వస్తున్నాం? కృపాసనంతో చేరి వస్తున్నాం. ఆమె పేద విధవరాలు, ఆమెకి ఏమీ లేదు. మన విశ్వాసమందు భాగ్యవంతులం. క్రీస్తు యేసు మహిమేశ్వరులో ఆయన మన ప్రతి అవసరము తీర్చేవాడు. కాబట్టి ఇన్ని ఆధిక్యతలు ఉన్న మనం ప్రార్థన చేయటం మానవ. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, మరి ఇప్పుడు చూద్దాం 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకున్నాను. కాబట్టి ఈమెకేమో న్యాయం తీర్చొద్దు అనుకున్నాడు, ఏదైనా లంచం ఇస్తే న్యాయం తీర్చుదాం అనుకున్నాడు. కానీ ఆమె ఏం చేస్తుంది? మాటికి ఆయన సన్నిధిలోకి ఆయన బాధిస్తూ ఉంది, పీడిస్తూ ఉంది. ఇంకా ఒక రోజు ఆయన విసిగిపోయి ఏం చేశాడు? ఈ విధవరాలు నా ఇంట పడ్డది, ఈమెకు ఎట్లయినా న్యాయం తీర్చాలి. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధంగా న్యాయం తీరిస్తే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఆయన ఎలాంటి వాడు? చూడండి, 1 తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయం. మన న్యాయాధిపతి ఎలాంటి వాడో చూద్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 8వ వచనమా. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి, మన న్యాయాధిపతి ఎలాంటి వాడు? నీతి గల న్యాయాధిపతి, అన్యాయస్తులైన న్యాయాధిపతి కాదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి కాదు మన దేవుడు, నీతి గల న్యాయాధిపతి. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఉన్నాయి. మరియు ప్రభు ఇట్లా 6వ వచనం, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏం చెప్పాడు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏం చెప్తున్నాడు? ఈమె మాటికి నన్ను విసిగిస్తుంది, కాబట్టి ఈమెకు న్యాయము తీరుస్తాను. అయితే మనకు ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా. ఎలా మొరపెట్టాలి మనం? ఏదో ఒకసారి మొరపెట్టి ఆపొద్దు. పర్సిస్టెన్స్ ప్రేయర్ అంటారు దీన్ని. అంటే పట్టుదలతో ప్రార్థన, మాటికి. ఆ గుడ్డివాని పేరు ఏం పేరు? భర్తిమయ్యి. గుడ్డివాడు యేసుప్రభు వారు ఎరుకో మార్గంలో వెళుతున్నప్పుడు వీడి కళ్ళు కనబడవు. మరి కొన్ని వేల మంది ప్రజలు వెళ్తా ఉంటే ఆ పక్కన వాడు అడిగాడు, ఏందయ్యా పక్క శబ్దం వినబడుతుందంటే వాళ్ళు చెప్పారు, నజరేయుని యేసు అని ఒక ఆయన ఇక్కడ వస్తున్నా అంటే, అంతకుముందు ఈ గుడ్డివాడు విన్నాడు యేసుప్రభు వారు స్వస్థపరుస్తాయని. అప్పుడు వీడు కేకలేయటం మొదలుపెట్టాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేశాడు. వాళ్ళు అన్నారు, ఊరుకోయా అంటే వాడు ఇంకా ఎక్కువ కేకలు వేశాడు. అంటే ఆ సమయం దాటిపోతే, యేసుప్రభు వారు వెళ్ళిపోతే ఏమైపోతుంది? నా జీవితకాలం నేను గుడ్డివాడిగానే ఉంటాను అని చెప్పి ఏం చేస్తున్నాడు? ఇంకా గట్టిగా కేకలిస్తే యేసుప్రభు వారు ఏం చేశాడు? వెళ్తున్న ప్రభు ఏం చేశాడు? ఆగిపోయాడు. అంటే ఆ కేకలు యేసుప్రభును ఆపివేశాయి. వారిని పిలవండి అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు వారిని బుట్టి, నీకేం కావాలి బిడ్డ అంటే, నాకు దృష్టి ప్రసాదించన్నాడు. వాడికి చూపు కలిగింది. యేసుప్రభుతో వెళ్ళిపోయాడు. అని వాడు ఒకవేళ ఒక్కసారి ప్రార్థన చేసి దావీదు కుమారుడా నన్ను కరుణించమని అన్నాడు అనుకోండి, ఆ పక్క వల్ల ఊరుకోవాలి అంటే వాడు ఊరుకున్నాడు అనుకోండి, అప్పుడు వానికి స్వస్థత కలుగుతుందా? మాటికి ఇంకా ఎక్కువగా. ఎందుకంటే తన జీవితంలో ఈ అవకాశాన్ని కనుక నేను వదులుకుంటే నేను జీవితకాలం గుడ్డివాడిని అని చెప్పి గట్టిగా కేకలు వేయటం. దీని ఏమంటారు? పర్సిస్టెన్స్ ప్రేయర్, పట్టువడలక. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎలా ప్రార్థన చేయాలి మనం? రోమిలకు రాసిన పత్రిక
12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఏదో అరే మేము ప్రార్థన చేస్తున్నా దేవుడు నా అక్కడ తీరుస్తలేడు కాబట్టి నేను ప్రార్థన మానేస్తా ఇట్లా అనుకుంటాం కొన్నిసార్లు. ఇది దేవుని చిత్తం కాదేమో ఇట్లా ప్రార్థన చేయటం అని మధ్యలో మనం ఆపేస్తాం. అట్లా ఆపేయకూడదు. దేవుని చిత్తంలో ఉండే ప్రార్థన అని తెలిస్తే నువ్వు దేవుని చిత్తం కాని ప్రార్థన ఎంత చేసినా దేవుడు తీర్చడు. అర్థమైందా? దేవుని వాక్యానుసారం కాని ప్రార్థన, దేవుని చిత్తం కాని ప్రార్థన ఎంత చేసినా ఆయన తీర్చడు. మొదటి యోహాను మనం రెగ్యులర్గా చదివే మాట, 5వ అధ్యాయం 14-15 వచనాలు. మొదటి యోహాను 5:14-15. ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. కాబట్టి మనం మొరపెట్టుకోవాలి, ఆయన అడగాలి. కాబట్టి అన్యాయమైన న్యాయాధిపతి మరి కూడా చివరికి ఆమె అక్కర్లు తీర్చాడు, ఆమెకు న్యాయం తీర్చాడు. మనం ప్రభువు పిల్లలం. ఒకవేళ మీరు కనుక మరి ఈ రకంగా ఇన్ని ఆధిక్యతలు కలిగిన మనం ప్రార్థన చేయకపోతే మనం ఎలా తయారైపోతామంటే ఆ విధవరాలి వలె ఫెయింట్ అయిపోతాం, విసిగిపోతాం. అలా విసిగిపోకుండా మనం ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఎలా ప్రార్థన చేయాలట? నిత్యము ప్రార్థన చేయాలి. ఇంకా ఎలా ప్రార్థన చేయాలి? దివారాత్రములు. అక్కడ ఉన్నమాట ఎలా తను ఏర్పరచుకున్న వారు ఎలా ప్రార్థన చేశారు? దివారాత్రములు ప్రార్థన చేశారు. మొదటి దశలోనికి 5:17 ఏ ప్రార్థన అది? ఏ ప్రార్థన? ఎడతెగని ప్రార్థన. కాబట్టి నిత్యము ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, దివారాత్రములు చేసే ప్రార్థన. అలా చేస్తే దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి పట్టుదల వదలకుండా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన అక్కర్లు తీర్చబడతాయి. ఈ విధవరాల అవసరం ఎలా తీర్చబడింది? ఒక్కసారే పోయి అడిగిందా? మాటి మాటికి పోతే మరి అన్యాయస్తులైన వాడే ఆమె అక్కర్లు తీరిస్తే నీతిమంతుడైన న్యాయాధిపతి మన అవసరాలు తీర్చడా? మన ప్రార్థనలు వినడా? కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. ముగింపులో మీకు ఒక స్టోరీ చెప్తాను. 2వ ప్రపంచ యుద్ధంలో ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు సూసన్న. ఆ సూసన్నకు కుమారుడు ఉన్నాడు. ఆయన సోల్జర్గా పనిచేస్తున్నాడు. అంటే సైన్యంలో 2వ ప్రపంచ యుద్ధంలో ఆయన పోరాడుతున్నాడు. శత్రు దేశాలు ఈయన ముందు వరుసలో ఉన్నాడు. తల్లి క్రైస్తవరాలు, విశ్వాసరాలు, రోజు ఎడతెగకుండా ప్రార్థన చేసేది. ఎవరి కోసం? తన కుమారుని క్షేమం కోసం. అలా ప్రార్థన చేసేది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు టెలిగ్రామ్ వచ్చింది, నీ కుమారుడు తప్పిపోయాడని చెప్పేసరికి ఆమె అయినా సరే నిరీక్షణ కోల్పోలేదు. అంటే తప్పిపోయినట్టు అర్థమైంది, చంపబడ్డాడు, లేకపోతే ఏదో అమ్మ లెక్క పెడుతున్నాం కానీ దొరకట్లేదు, మిస్ అయిపోయాడు, మరి శత్రువులు చంపేశారో ఏం చేశారో మాకు తెలియదమ్మా, మీ వాడు మాత్రం కనబడట్లేదు అని చెప్పి తెలిపితే ఆమె అప్పుడు కూడా స్థైర్యాన్ని కోల్పోకుండా ప్రభువును మొరపెడతా ఉంది. అట్లా రోజుల తరబడి పట్టుదల వదలకుండా నిరీక్షణ కలిగి, దేవా నా కుమారుని నాకు అనుగ్రహించు, నా ప్రార్థన ఆలకించు, నాకు సహాయం చేయని కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేసిన తర్వాత కొన్ని వారాల తర్వాత ఆమె డోర్ దగ్గర ఆ డోర్ కొడుతున్నాడు. డోర్ కొట్టగానే ఆమె డోర్ తీసింది. ఆ కుమారుడు డోర్ వద్దకు వచ్చాడు. అప్పుడు చెప్పాడు, అమ్మా నాకు తెలుసు అమ్మా, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తావని నాకు తెలుసు. ఆ రోజున నా శత్రువులు నా మీద దాడి చేస్తున్నప్పుడు నేను దాక్కున్నాను. వాళ్ళకు కనబడకుండా నన్ను వాళ్ళు దాటి వెళ్ళిపోయారు, నన్ను ఏమీ చేయలేకపోయారు. కారణం ఏమిటంటే ఆ దినాన నువ్వేం చేస్తున్నావు? నా కోసం ఆ రాత్రి శత్రువులు నాకు హాని చేయకుండా వెళ్ళిపోయారంటే ఆ సమయంలో నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు అమ్మా. నాకు తెలుసు నీ ప్రార్థనను బట్టి నీ శత్రువులు కనబడకుండా వాళ్ళని దాటి వెళ్ళిపోయారు, నేను క్షేమంగా చేర్చును. కాబట్టి పట్టుదలతో కూడిన విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. ప్రార్థనను విడిచిపెట్టకూడదు. మనకు కూడా చాలా అక్కర్లు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి, ఇతరులు ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. వీటన్నిటి కొరకు మనం ప్రభువుకు మొరపెట్టాలి, మరలా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి పట్టుదల విడకుండా ప్రార్థన చేసి ప్రభు మన ప్రార్థన ఆలకిస్తూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసి ముగిద్దాం.
ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. కాబట్టి పట్టుదల కలిగి ఉండాలి. మనం కొన్ని విషయాల్లో పట్టుదల కలిగి ఉంటాం. ఒక ఇల్లు కట్టాలనుకో, ఏం చేస్తాం? పట్టుదల, ఎట్లయినా దీన్ని సాధించాలి. ఒక ఉద్యోగాన్ని పొందాలి, పట్టుదలతో ఉద్యోగాన్ని ఎట్లయినా దీన్ని సాధించాలి. అట్లాగే ప్రార్థనలో కూడా మనం పట్టుదల కలిగి ఉండాలి. కాబట్టి మన దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన నీతిమంతుడైన న్యాయాధిపతి, తన బిడ్డల అక్కర్లు తీర్చేవాడు కదా. కాబట్టి రాయబడిన మాట లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. చూసారా, ఎందుకు న్యాయం తీరుస్తాడు? వారు మొరపెట్టుకుంటున్నారు కాబట్టి. రాయబడిన మాట, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొను. కాబట్టి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. 3 విషయాలు నేను మీకు చెప్పాను. ఒకటి, ప్రార్థన చేయడానికి మొదటి విషయం ఏంటంటే ప్రార్థనకు విసుగు వ్యత్యాసం చూసాం. కాబట్టి విసుగు చెందొద్దు, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండవది మనం ఏం చెప్పుకున్నాం? ఆ విధవరాలకి విశ్వాసాల గల వ్యత్యాసం. విధవరాలకి నిరీక్షణ లేదు. మనకైతే ఇవన్నీ ఉన్నాయి, 6 అంతలు మనకు ఉన్నాయి. ఏమున్నాయి? 6. ఒకటేమిటి? మనము దేవుని పిల్లలం, అందరూ అంగీకరించడం తనగా నామనందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం. దేవుని పిల్లలు కాబట్టి మనకు ఆ ధైర్యం ఉంది. ముఖ్యమంత్రికి కుమారుడు అంకులు చెప్పాడు కదా, కుమారుడు ఏం చేస్తాడు? నేరుగా వెళ్ళిపోతాం. ఆయన దేవుని పిల్లలం. పాపం ఆమెకి ఎవరు లేరు, దిక్కులేంటి. అదే మరి. రెండవది, ఆమె ఏంటి? ఆమెకు ప్రవేశము లేదు, మనకు ప్రవేశం ఉంది. ఎందుకుంది ప్రవేశం? మనము ఇందాక ఎఫెసీ పత్రికలో ఉంది, యేసు ప్రభు వారు ప్రార్థన చేయటం వల్ల మరి యూదుల ఉభయులకు, అన్యులైన వారికి, తర్వాత అంతకుముందు ప్రధాన యాజకుడికి ప్రవేశం. కానీ ఇప్పుడు అందరూ కూడా ప్రధాన యాజకులు పోవచ్చు, యాజకులు పోవచ్చు, లేవీలు పోవచ్చు, పురుషులు పోవచ్చు, స్త్రీలు పోవచ్చు, అన్యులు పోవచ్చు, అందరికీ ప్రవేశం ఉంది. అది తర్వాత మరి ఆమెకు స్నేహితుడు లేడు, మనకు స్నేహితుడు ఉన్నాడు, రక్షకుడు. ఆయన ఉత్తరవాత్వం చేస్తాడు, ప్రధాన యాజకత్వం చేస్తాడు. ఇవన్నీ నేను రిపీట్ చేస్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత ఆమెకు ఏ వాగ్దానం లేదు, మనకు వాగ్దానములు ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆమె ధర్మశాస్త్రంతో వచ్చింది, మనం కృపణ వద్దకు చేర్చాం. తర్వాత ఆమె పేదది, విధవరాలు, ఏమీ లేనిది. మన విశ్వాసమందు భాగ్యవంతులం. యేసు ప్రభు వారు మన ప్రతి అవసరము తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎక్కువగా మొరపెట్టాలి. దివారాత్రములు ఆ మాట చదువుదాం, అందరం కలిసి చదువుకుందాం. చూడండి 7వ వచనం, 18:7. అందరం కలిసి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనకు వచ్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము అంటే అర్థమైంది, ఆయన న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఎట్లా ఉండాలి? దివారాత్రం మొరపెట్టుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించును గాక.